మీ అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మీరు సర్వసత్యములోనికి ముందు కొనసాగాలని నా అనుదిన ప్రార్థనలో మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఈరోజు బైబిల్లో నుండి ఒక చక్కటి వాక్యాన్ని మనం నేర్చుకుందాం. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. తన ఇంటి వారిని, తన కుటుంబ సభ్యుల్ని పోషించకపోయినా, సంరక్షించకపోయినా అతడు విశ్వాస సత్యమును కాదన్నట్లే. అతడు విశ్వాసము లేనివాడి కంటే చెడ్డవాడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ వాక్యములో నీవు నీ కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. నీ కుటుంబాన్ని నీవు సంరక్షించాలి, పోషించాలి, బాధ్యతలను చేపట్టాలి అని ఈ వాక్యము తెలియజేస్తూ ఉంది. కొంతమంది దేవుని మందిరాన్ని, సేవను ఎక్కువగా ప్రేమించి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ రెండు కూడా తప్పే. దేవుని నిర్లక్ష్యం చేయకూడదు, అలాగే కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రెండిటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని మనము ముందుకెళ్ళాలి. చాలామంది కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా మీరు ఏ ఉద్యోగం చేసినా, ఎక్కడ పని చేసినా, ఎక్కడ సేవ చేసినా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకండి. కుటుంబ సభ్యుల కొరకు కొంత సమయము ఖచ్చితంగా కేటాయించాలి. దేవుని కుటుంబాన్ని వర్ధిల్లింప చేయునుగాక.